ఆ పార్వతీ పరమేశ్వరులే మొదటి దంపతులు లోకంలో. అటువంటి మొదటి దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసి ఆ తల్లి స్వరూపంగా సువాసినులన్నీ చూసి చక్కగా కొంతమంది సువాసినులకి మంగళద్రవ్యాలు ఇస్తారు. సౌభాగ్య వస్తువులోని భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో నిర్ణయం చేశారు కొన్నింటిని. అటువంటి వాటిని ఎర్రటి పూలు కొప్పులో పెట్టి చక్కగా చెరుకు కర్రలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం పెరుగు తీసుకెళ్ళి ఇచ్చి ఇలాంటివన్నీ చక్కగా ఒక పొట్లం కట్టి ఆ సువాసినికిచ్చి ఆమెకి నమస్కారం చేసి పరదేవతా స్వరూపంగా భావించి ఒక సువాసిని తీసుకొచ్చి కూర్చోపెట్టి సువాసిని పూజ చేసి పెళ్లి కూతురు ఓ శివాలయానికి వెళ్ళి చెప్పులేసుకుని శివాలయానికి వెళ్ళింది కాబట్టి వెంటనే లోపలికి వెళ్లకుండా కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి అక్కడ కూర్చుని శివాభిషేకం మౌనంగా చూసి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొంది సువాసిని పూజించి గౌరీ తపస్సు చేసి పెళ్లిపేట్ల మీదకి వెళ్ళాలి. ఇది చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి కారణం చేత ఈ పిల్ల ఆ ఇంటికి వెళ్ళినది లక్ష్మిగా వెడుతుంది. అందుకే ఈ పిల్ల వెళ్ళేటప్పుడు పిల్లను ఒక్కదాన్నే పంపరు, పిల్లతో పాటు ఒక ఆవుని పంపిస్తారు. అందుకే గంధపు చెక్క పెడతారు దానం చేసేటప్పుడు. కన్యాదానం చేసే ముందు పైన గంధపు చెక్క పెడతారు. గంధపు చెక్క పెట్టి దానం చేస్తే అర్థం ఏమిటో తెలుసా అండి? నిజానికి ఈశ్వర దశదానములు చేసి కన్యాదానం చెయ్యాలి, దశదానములు చెయ్యడానికి శక్తి లేని దరిద్రుడను, అందుకని శక్తి లేదు కాబట్టి గంధపు చెక్క పెట్టి దానం చేస్తున్నాను, దశదానములు చేసిన ఫలితాన్ని నాకు అని చెప్పడానికి గంధపు చెక్క పెట్టాలి. ఈశ్వరుడు నీకు శక్తి ఇచ్చినా గంధపు చెక్క పెట్టి కన్యాదానం చేస్తే అంతకన్నా తప్పు ఇంకోట్లేదు. దశదానములు చేసి కన్యాదానం చెయ్యాలి. గోదానం చెయ్యాలి. గోదానం ఎవరికో చేయరు, అల్లుడికే చేస్తారు. అల్లుణ్ణి తీసుకెళ్ళి గోదానం చేసి పరమేశ్వరానుగ్రహం చేత నా కూతురి వివాహం చేసినప్పుడు ఇవన్నీ నేను చేయగలిగాను. ఇక్కడే ఉన్నారు మా గోపాలకృష్ణ గారు, వాళ్ళందరూ వెన్నుదన్నుగా నిలబడితే చక్కగా ఇవన్నీ చేసి కన్యాదానం చేసేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు అన్నాడు నాకు. అల్లుడు గారికి ముందు గోవునిస్తారు. ఇస్తే ఈ గోవుతో కలిసి పెడుతుంది. గోవు పరదేవతా స్వరూపం. చక్కగా ఆవు పాలు పితుక్కుని అల్లుడు గారు అభిషేకం చేసుకుంటాడు. ఆ ఆవు పాలు పట్టుకుని గుళ్ళోకి వెడతాడు. ఆ ఆవు పాలు తాగుతాడు. బుద్ధిమంతులైనటువంటి పిల్లలు పుడతారు. ఇంటికి వెళ్ళింది అంటే పరదేవతా స్వరూపం మన తరపున ఆ ఇంటికి వెళ్ళి ఎప్పుడూ ఆడపిల్లని కాపాడుతుంటుంది ఆవుగా. అందుకని ఒక గోవుని అల్లుడికి దానం చేస్తే తప్ప కన్యాదానం చేయరు అసలు. చక్కగా ఇవన్నీ చెయ్యవలసినటువంటి ఒక విధి విధానం. పోతన గారు మనకి అందంగా రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోకి ఆ పెళ్లి కూతుర్ని చేసేటటువంటి సందర్భాన్ని తీసుకొచ్చారు. అసలు ఒక నవవధువు అలా తయారై ఈశ్వరుణ్ణి అర్చన చేసి ఆ తల నిండా ఆ ముత్తైదువులు వేసినటువంటి అక్షతలు, నడుము విరగనటువంటి బియ్యం, ఏ బియ్యం పడితే ఆ బియ్యం తీసుకొచ్చి అక్షతలు ఎవరు పడితే వాళ్ళు కలపకూడదు. నడుము విరిగిపోని బియ్యం ఏరుకొని మృదువుగా పసుపుతో కలపాలి. కలిపితే ఆ బియ్యాన్ని మహాత్ములైన వారు అరిచేతితో పట్టుకుని వారు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఒక్కసారి ఆ చేతిని పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం మీద పెట్టి వాళ్ళ ఆ అక్షతలు తీసుకొచ్చి ఆ బ్రహ్మ స్థానమునందు వేస్తారు. వేసి ఆశీపూర్వకమైనటువంటి వాక్కు పలికితే ఆనాడు ఆ దంపతులకి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాని ఆశీర్వచనం చేయడానికి ఆయన వస్తూ ఉంటే అయ్యా మీరు ఇట్నుంచుని వేయండి, ఇట్నుంచుని వేయండి అని అలా వేస్తూ ఉండండి మేము తీస్తూ ఉంటామని వీడియోల పిచ్చి కోసం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. జీవితాల అభ్యున్నతి కోసం పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అంతేకాని మంత్రభాగానికి ఆశీర్వచనానికి తక్కువ స్థానం ఇచ్చి వీడియో జీవితాల్ని కాపాడుతుందని మీరు అనుకోకండి. వీడియో తీయించుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ దేనికి ఉండవలసిన ప్రాధాన్యత దానికి ఉండాలి.